ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. మిథున రాశి వారికి పుష్యమాస గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరు అందులో పునర్వసు నక్షత్రం ఎందులోనే ఉండడం, పుష్యమాసం అవ్వడం, అందులో గురువారం రోజు రావడం వలన ఏ రాశికి పట్టనటువంటి అదృష్టము ఈ మిథున రాశి వారికి ఉంది. కనుక గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం, శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం, ఇలాంటి వాటిని దానం చేయడం, ఒక పసుపు రంగు క్లాతులో శనగపప్పును మూటకట్టి 16 రూపాయల నాణెములను పెట్టి మీ మనసులో ఉన్నబడిన కోరికలు రాసి తెల్ల జిల్లేడు వృక్షానికి ముడుపు కట్టడం మీకు అదృష్టానికి స్వాగతం అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, శివాలయంలో అభిషేకం చేసి తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించండి. అలా కుదరలేదు, ప్రవహించే నీటిలో వేయండి. అలా కూడా కుదరలేదు, ఒక మట్టి మూకుడుకు పసుపును పూసి సంపూర్ణంగా 16 ఒత్తులు పెట్టి ఒక 5 రకాల నూనెలు వేసి దీపం వెలిగించి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే గురు పుష్యార్క యోగం కలుగుతుంది. ఎక్కడైనా బహిర్ ప్రాంతాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, అడవి ప్రాంతాల్లో తెల్ల జిల్లెడి యొక్క వృక్షం ఉన్నట్లయితే తెచ్చుకొని సింధూరం పూసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు భావితరాల 7 తరాల వరకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే అర్ధాష్టమ కేతు కలడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మౌనంగా ఉండండి, ప్రకృతిని, పర్యావరణాన్ని, నేచర్ని గమనిస్తూ ఉండండి. అదృష్టమైనటువంటి ఆలోచనలు మీ తొడతాయి. వాటితో విజయ పరంపర్యకు స్వాగతం పలకండి. 6వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకము. సప్తమంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కారణం వల్ల కుజదోష ప్రభావం ఉండినను అందులో బుధుడితో కలిసి ఉండడం వల్ల వ్యాపార సామ్రాజ్యంలో మీరు మకుటం లేని మహారాజులాగా
వెలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, సంపూర్ణమైనటువంటి ఏదైతే భూములు, వాహనాలు, భూ సంబంధమైనటువంటి కోర్టు సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల భార్య మాట భర్త, భర్త మాట భార్య, ఒకరికొకరు మీరు పరస్పరమైనటువంటి భావాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన గృహాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు కష్టపడి పనిచేయడం వలన, దుర్గామాత ఆశీస్సుల వలన, అటు కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన మీరు ఇంతింతై వటుడింత అయినట్టుగా ఉన్నత వ్యాపార సామ్రాజ్యానికి మీరే రారాజులు అవుతారని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు, ఇక విపరీతమైన అదృష్టం, ఆనందం మీ సొంతం. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ఎప్పుడు చేసే పని మీరు అప్పుడు కంప్లీట్ చేయగలిగినట్లయితే అదృష్టం అంతా మీ వెంట పరిగెత్తుతుందని చెప్పి గమనించాలి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వారు, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఇది మంచి తరుణం అని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.